హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. సో అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటా. ఎందుకు అంటే రత్న మేడం మీకు ఒక ఫ్రెండ్గా దొరికింది కదా. అండ్ అలాగే నాకు మీ అందరి సపోర్ట్ చాలా ఉన్నందుకు మీ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత మంచి ఫ్రెండ్స్ని నాకు యూట్యూబ్ ఛానల్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్కి. అండ్ ఇలాగే ప్రతిసారి నాకు మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఛానల్ అయితే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇటువంటి మరెన్నో వీడియోస్ని నేను మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించి బీట్స్ చేస్తాను, క్లాసెస్ చేస్తాను, 3rd to 10th క్లాస్ క్లాసెస్ చేస్తాను, అలాగే సైకాలజీ క్లాసెస్ చేస్తున్నాను, బీట్స్ చేస్తున్నాను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మనకి టాపిక్ వచ్చేసరికి అలంకారాలు చాలామంది చెప్పమంటున్నారు. సో అలంకారాలు టాపిక్ నుంచి నేను క్వశ్చన్స్ తీసుకొని ఒక 30 క్వశ్చన్స్ని ఇలా తీసుకొని ఇంపార్టెంట్ బిట్స్ని దానికి మీకు ఎక్స్ప్లెనేషన్స్తో వివరిస్తాను. సో ఈ టాపిక్ని మీరు ఈ ఎక్స్ప్లెనేషన్స్తో చూస్తే మీకు టోటల్ కూడా కవర్ అయిపోతాయి కదా. సో దానికి క్లాస్ చెప్పినట్టు ఉంటుంది, సో మీకు బిట్స్ కూడా నేర్చినట్టు ఉంటుంది. మీకు ఏంటంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరు ఇలాగే తెలుసుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని బీట్స్ చేస్తారు టెక్స్ట్ బుక్స్లో కానీ లేదా ఏదైనా మెటీరియల్లో కానీ, వాటికి ఆన్సర్ మాత్రమే తెలుస్తుంది, కానీ ఆ ఆన్సర్ ఎలా వస్తుంది అనేది మీకు తెలియదు. సో ఆ ఆన్సర్ అనేది మీకు గుర్తుండదు. అదే ఫైనల్ ఎగ్జామ్లో అదే క్వశ్చన్ కానీ వస్తే, కానీ ఇలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తే మాత్రం మీకు ఖచ్చితంగా మైండ్లో గుర్తుంటుంది. అవునా కాదా? సో అందుకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నానండి. సో అలంకారాలు టాపిక్ నుంచి ఈరోజు మనం అయితే క్లాస్ నేర్చుకుందాము. అలాగే మనం బిట్స్కి ఆన్సర్స్ కూడా ఈజీగా చేసేద్దాము. సో లేట్ చేయకుండా మనమైతే ఒక టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న లైక్ మాత్రం చేసేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, కావ్యాలను డాష్ అందరు. ఫస్ట్ వన్ కాంతా సంహితాలు, సెకండ్ వన్ ప్రభు సంహితాలు, థర్డ్ వన్ మిత్ర సంహితాలు, ఫోర్త్ వన్ ఏవి కావు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ని కామెంట్ చేసేసారా మరి? సో మనకి కాంతా సంహితాలు అంటారండి. ఈ కాంతా సంహితాలు అనేసి అసలు కావ్యాలని ఎందుకు అంటారు? ఒక స్త్రీకి ఆభరణాలు ఎంతటి అందాన్ని చేకూరుస్తాయో అలాగే అలంకారాలు అనేవి కావ్యానికి అంతే అందాన్ని చేకూరుస్తాయండి. అందుకే కావ్యాలను కాంతా సంహితాలు అని అంటాము. ఒక కాంత అంటే ఏంటి? ఒక స్త్రీకి ఆభరణాలు ఎలాగైతే మనకి అందాన్ని ఇస్తాయో, సో అదే కావ్యాలను కాంతా సంహితాలని, అలంకారాలు కావ్యానికి అందాన్ని చేకూరుస్తాయి కాబట్టి మనము కావ్యాలను కాంతా సంహితాలని అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్, భాషా పొదుపుకు సాధనాలు ఏంటి? ఫస్ట్ వన్ సంధి, సెకండ్ వన్ సమాసాలు, థర్డ్ వన్ అలంకారాలు, ఫోర్త్ వన్ అర్ధ విపరిణామం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో కామెంట్ చేసేసారా మరి? సో మనకి ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. భాషా పొదుపుకు సాధనాలు అలంకారాలు. ఏంటి మేడం భాషా పొదుపు అంటే ఏంటి? భాషను కుదించేస్తున్నారా? కాదండి. ఇక్కడ భాషా పొదుపు అంటే భాష యొక్క కూర్పుకి మనకి అలంకారాలు అనేవి ఒక చక్కని సాధనాలుగా ఉపయోగపడతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, శబ్దాలంకారాలు ఎన్ని రకాలు? ఫస్ట్ వన్ 1, సెకండ్ వన్ 4, థర్డ్ వన్ 6, ఫోర్త్ వన్ 2. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ని కామెంట్ చేసేసారా మరి? సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని ఇచ్చారు. 6 అనేసి ఇచ్చారు శబ్దాలంకారాలు. బట్ మెయిన్లీ మనకు వచ్చేసరికి 3 రకాలైతే మనకి ఉన్నాయండి శబ్దాలంకారాలు. ఏంటి ఆ 3 అనేసి అంటే మనం చూసుకుంటే, శబ్దాలంకారాలు అనేవి ముఖ్యంగా 3 రకాలు. ఫస్ట్ వన్ అనుప్రాస అలంకారాలు, సెకండ్ వన్ యమకము, థర్డ్ వన్ ముక్త పదగ్రస్తము. సో ఈ ఫస్ట్ వన్లో మళ్ళీ 4 రకాలు ఉన్నాయండి. వృత్యనుప్రాసము, చేకనుప్రాసము, లాఠానుప్రాసము, అంత్యానుప్రాసము. ఈ 4 ప్లస్ ఈ 2 కలిపితే మొత్తం 6 అయ్యాయి. కాబట్టి ఈ విధంగా 6 అని ఇక్కడ ఇచ్చారు. ముఖ్యంగా అయితే 3 రకాలు. మొదటి దాని అనుప్రాసలో మనకి మళ్ళీ 4 రకాలుగా ఉన్నాయి. సో మొత్తం మనకి టోటల్గా 6 అయ్యాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, శబ్దాలంకారలో మొట్టమొదటిది ఏది? ఫస్ట్ వన్ చేకానుప్రాసము, సెకండ్ వన్ యమకము, థర్డ్ వన్ లాఠానుప్రాసము, ఫోర్త్ వన్ వృత్యనుప్రాసము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడే చెప్పాను నేను మీకు. సో ఆన్సర్ వచ్చేసరికి 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వృత్యనుప్రాస అలంకారం అనేది ఫస్ట్ అలంకారము.
అలాగే మనకి శబ్దాలంకారాల్లో నెక్స్ట్ చేకానుప్రాసము, తర్వాత లాటానుప్రాసము, తర్వాత అంత్యానుప్రాసము, ఈ విధంగా ఒక లైన్ ఆర్డర్లో అయితే మనకి వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వెంట వెంటనే వస్తే ఫస్ట్ వన్ చేకానుప్రాసము, సెకండ్ వన్ యమకము, థర్డ్ వన్ ముక్త పదగ్రస్తము, ఫోర్త్ వన్ లాఠానుప్రాసము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అర్ధభేదంతో కూడినటువంటి హల్లుల జంట వెంట వెంటనే వస్తే దాన్ని మనము చేకానుప్రాసము అంటాము, చేకానుప్రాస అలంకారము అని. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మనం తీసుకుందామా, అనాథనాథ నందనందన నీకు వందనము, అనాథనాథ ఇక్కడ 2 వచ్చాయి, అలాగే నందనందన ఇక్కడ 2 వచ్చాయి, నీకు వందనము. సో ఈ అలంకారంలో మనకి చేకానుప్రాస అలంకారం అని అంటారు. అర్ధభేదం గల 2 హల్లుల జంట, 2 హల్లుల జంట వ్యవధానం లేకుండా వెంట వెంటనే ప్రయోగించబడితే దాన్ని చేకానుప్రాస అలంకారం అని అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్, అర్ధభేదం లేకున్నను తాత్పర్య భేదం నుండి ఒక పదం 2 సార్లు ప్రయోగించుట డాష్ అంటారు. ఫస్ట్ వన్ యమకము, సెకండ్ వన్ ముక్త పదగ్రస్తము, థర్డ్ వన్ అంత్యానుప్రాసము, ఫోర్త్ వన్ లాఠానుప్రాసము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అర్ధభేదం లేకున్నను తాత్పర్య భేదం ఉండి ఒక పదం 2 సార్లు ప్రయోగించుటను మనము లాఠానుప్రాస అలంకారం అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆపదలో ఆదుకొని మిత్రుడు మిత్రుడు, ఆపదలో ఆదుకునే మిత్రుడే మిత్రుడంట, మిగతా ఎవరు కూడా మిత్రులు కాదు అని తెలియజేస్తుంది. సో ఇటువంటి మనకి అర్ధభేదం అనేది, అర్థంలో భేదం అనేది లేదు. మిత్రుడన్నా అక్కడ సేమ్ స్నేహితుడే, ఇక్కడ కూడా స్నేహితుడే, కానీ తాత్పర్య భేదం ఉంది. సో ఏంటి మనకి ఆపదలో ఆదుకునే మిత్రుడే మిత్రుడు అంటే వాడొక్కడే మిత్రుడు అని అర్థం, మిగతా వాళ్ళందరూ మిత్రులు కాదు అని అర్థం. సో ఇలా మనకు వస్తుందాన్ని మనము లాఠానుప్రాస అలంకారం అని అంటాం. ఇక్కడ చేకానుప్రాసం నేర్చుకున్నాము, ఇక్కడ లాఠానుప్రాసం నేర్చుకున్నాము. సో ఇదే విధంగా ప్రతి క్వశ్చన్లో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్, అర్ధభేదం ఉండి తాత్పర్య భేదం లేకుండా మరలా ప్రయోగించుట. సో ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము, అర్ధభేదం లేకున్నాను తాత్పర్య భేదం ఉంటే మనకి లాఠానుప్రాసం అవుతుంది. కానీ ఇక్కడ అర్ధభేదం ఉండి తాత్పర్య భేదం లేకుండా మరలా ప్రయోగించుట. ఫస్ట్ వన్ ముక్త పదగ్రస్తమా, సెకండ్ వన్ చేకానుప్రాస అలంకారమా, థర్డ్ వన్ యమకమా, ఫోర్త్ వన్ లాఠానుప్రాస అలంకారమా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. నేను మీకు ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఇస్తాను. సో మనకి థర్డ్ వన్ ఈజ్ అ రైట్ ఆన్సర్ అండి. యమకము అని అంటాము. అర్ధభేదం ఉండి అర్థంలో భేదం ఉంటుంది, కానీ తాత్పర్యంలో భేదం అనేది ఉండదు. సో మనకి దీన్ని మనము యమకాలంకారము అని అంటాము. సో ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే, ఆ మని ఏమని అన్నది, ఆ మనీలో మనీ ఉన్నది, ఏ మనీలో మనీ ఉన్నది, కానీ ఈ రెండింటికి అర్థాల్లో భేదం ఉంది. ఆమని అంటే వసంతం, ఏమని అంటే ఏమి అని అన్నది అని అర్థం వస్తుంది. అలాగే మన సుభద్ర సుకృత మహిమయే మనవచ్చు, అలాగే మన సుభద్రమయ్యే మనకు విపుడు, మన సుభద్ర భద్ర మనకి ఈ విధంగా వస్తుంది కదా, మన సుభద్ర మనసు భద్రమయ్యే. సో ఇలా మనం ఎన్నైనా ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకోవచ్చండి. సో మనము మెయిన్లీ ఏంటంటే అర్ధభేదం ఉండి తాత్పర్య భేదం లేకుండా మరలా ప్రయోగించడం మనము యమకాలంకారం అని అంటారు. ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, అర్ధాలంకారాలలో మొట్టమొదటిది ఏది? ఫస్ట్ వన్ ఉత్ప్రేక్ష అలంకారము, సెకండ్ వన్ ఉపమాలంకారము, థర్డ్ వన్ శ్లేష అలంకారము, ఫోర్త్ వన్ దృష్టాంత అలంకారము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఉపమాలంకారం అనేది అర్ధాలంకారాల్లో మొట్టమొదటిది. సో మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి అర్ధాలంకారాలు అంటే 13 అర్ధాలంకారాలు ఉన్నాయండి. ఈ 13 అర్ధాలంకారాలు ఏంటేంటి? ఫస్ట్ వన్ ఉపమాలంకారము, సెకండ్ వన్ రూపకాలంకారము, థర్డ్ వన్ ఉత్ప్రేక్ష అలంకారము, ఫోర్త్ వన్ అతిశయోక్తి అలంకారము,
ఫిఫ్త్ వన్ స్వభావోక్తి అలంకారము, సిక్స్త్ వన్ అర్ధాంతరన్యాస అలంకారము, సెవెంత్ వన్ శ్లేషాలంకారము, ఎయిత్ వన్ భ్రాంతిమతి అలంకారము, నైన్త్ వన్ దృష్టాంత అలంకారము, టెన్త్ వన్ వ్యాజస్తుతి అలంకారము, 11th వన్ ఉల్లేఖ అలంకారము, 12th వన్ సందేహాలంకారము, 13th వన్ క్రమాలంకారము. సో మొత్తం 13 అర్ధాలంకారాలు ఉన్నాయి. ఇక్కడ మనము శబ్దాలంకారాలు మెయిన్లీ 3 అని చెప్పుకున్నాము, టోటల్గా 6 అని చెప్పుకున్నాము. ఇక్కడ మీకు క్వశ్చన్ ఏంటి, అర్ధాలంకారాలు మొత్తం 13, ఫస్ట్ది ఉపమాలంకారము. ఓకే, క్లియర్ అయింది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే ఉపమేయానికి ఉపమానానికి గల సంబంధం తెలిపే పదం ఏది? ఫస్ట్ వన్ సమాన ధర్మము, సెకండ్ వన్ వృత్యనుప్రాసము, థర్డ్ వన్ ఉపమా వాచకము, ఫోర్త్ వన్ శ్లేష. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఉపమా వాచకము, ఉపమేయానికి ఉపమానానికి గల సంబంధం తెలిపే పదం ఏంటి? ఉపమా వాచకము అని అంటారు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, ఓలే, లాగా, పోలే, వలే, నైవడి ఈ పదాలు డాష్. ఫస్ట్ వన్ ఉపమా వాచకాలు, సెకండ్ వన్ ఉపమానాలు, థర్డ్ వన్ ఉపమేయాలు, ఫోర్త్ వన్ సమాన ధర్మాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉపమా వాచకాలు అంటారు ఓలే, లాగా, పోలే, వలే, నైవడి ఇటువంటి అన్ని పదాలను కూడా మనము ఉపమా వాచకాలు అంటారండి. ఈ ఉపమేయానికి ఉపమానానికి గల సంబంధం తెలిపే పదము ఉపమా వాచకము. అలాగే ఈ ఉపమా వాచకాలు ఈ ఓలే, లాగా, పోలే ఇవే కదా ఈ ఉపమేయానికి ఉపమానానికి గల సంబంధం తెలుపుతాయి. సో ఇదంతా కూడా మనకి ఉపమాలంకారంలో వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఉపమాలంకారంలో గల ధర్మాల్లో ఏ ఒక్కటి లోపించిన డాష్ అందరు. ఫస్ట్ వన్ పూర్ణోపమ, సెకండ్ వన్ లుప్తోపమ, థర్డ్ వన్ రూపకము, ఫోర్త్ వన్ ఉల్లేఖము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. లుప్తోపమ, ఉపమాలంకారంలో గల ధర్మాల్లో ఏదో ఒకటి లోపించినా కూడా దాన్ని మనము లుప్తోపమ అని అంటాము, ఆ లోపాన్ని. సో నెక్స్ట్ క్వశ్చన్, ఉత్ప్రేక్ష అనగా ఫస్ట్ వన్ స్వభావము, సెకండ్ వన్ అర్ధభేదము, థర్డ్ వన్ దృష్టాంతము, ఫోర్త్ వన్ ఊహ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఉత్ప్రేక్ష అంటే ఊహ, ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఊహనే మనము ఉత్ప్రేక్ష అని అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్, ఉపమేయమునందు ఉపమాన ధర్మం ఆరోపించుట, అభేదం తెలుపుట డాష్ అలంకారము. ఫస్ట్ వన్ శ్లేషాలంకారము, సెకండ్ వన్ దీపకాలంకారము, థర్డ్ వన్ ఉల్లేఖాలంకారము, ఫోర్త్ వన్ రూపకాలంకారము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. రూపకాలంకారము. రూపకాలంకారం అంటే ఏంటి? ఉపమేయమునందు ఉపమాన ధర్మం ఆరోపించుట, అభేదం తెలుపుటని మనము రూపకాలంకారము అంటారు. ఇక్కడ మనము ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే, అంటే భేదం ఉన్నా కూడా లేనట్లు చెబితే, నగరారణ్య హోరు నరుడి జీవన ఘోష. ఇందులో నగరం అనేది ఉపమేయం, అరణ్యం అనేది ఉపమానం. ఇక్కడ ఉపమేయమైన నగరానికి ఉపమేయమైన అరణ్య భేదం ఉన్నా లేనట్లే చెప్పబడింది. ఇది మనకి రూపకాలంకారం అవుతుంది. సో అస్సలు అర్థం కాలేదని నాకు అర్థమైంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, నగరారణ్య హోరు నరుడి జీవన ఘోష. ఒకసారి మీరు ఈ పాయింట్ రాసుకొని చూస్తే మీకు అర్థమవుతుంది. సో నగరారణ్య హోరు నరుడి జీవన ఘోష, ఇందులో నగరం అనేది ఉపమేయం అండి, అలాగే అరణ్యం అనేది ఉపమానం. ఇక్కడ ఉపమేయమైన నగరానికి ఉపమానమైన అరణ్యానికి భేదం ఉంది కానీ లేనట్లే చెప్పబడింది, కాబట్టి ఇది మనకి రూపకాలంకారము అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ చీకటిని చక్రవాకాంగనల విరహాగ్ని ధూపముగా తలచుచున్నాను. ఫస్ట్ వన్ ఇది ఏ అలంకారము? ఫస్ట్ వన్ ఉత్ప్రేక్ష అలంకారము, సెకండ్ వన్ దీపకము, థర్డ్ వన్ సందేహము, ఫోర్త్ వన్ భ్రాంతమద అలంకారము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఉత్ప్రేక్ష అలంకారము
ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఏంటి? చీకటి ఇది మనకి ఎగ్జాంపుల్గా ఇచ్చారండి. ఊహా ప్రధానమైన దాన్ని మనము ఉత్ప్రేక్ష అని అంటామని తెలుసుకున్నాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఈ మేఘాలు ఉన్న ఏనుగుల అన్నట్టు ఉన్నాయి, అలాగే మండే ఎండ నిప్పులు కొలిమా అన్నట్టుంది, ఈ చీకటిని చక్రవాకం గనల విరహాగ్ని ధూపముగా తలచుచున్నాను, ఇదంతా కూడా మన ఊహ. కాబట్టి దీన్ని మనము ఉత్ప్రేక్ష అలంకారం అని అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్, సామాన్యం విశేషం చేత కానీ విశేషం సామాన్యం చేత కానీ సమర్థించి చెప్పుట ఏ అలంకారము? ఫస్ట్ వన్ దృష్టాంత అలంకారము, సెకండ్ వన్ అర్ధాంతరన్యాస అలంకారము, థర్డ్ వన్ శ్లేష అలంకారము, ఫోర్త్ వన్ స్వభావోక్తి అలంకారము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ కామెంట్ చేస్తారా? సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అర్ధాంతరన్యాస అలంకారం అంటారు. అర్ధాంతరన్యాస అలంకారం అంటే ఏంటి? సామాన్యం విశేషం చేత కానీ విశేషం సామాన్యం చేత కానీ సమర్థించి చెప్పుట. ఎగ్జాంపుల్ ఒకటి మనం తీసుకుంటే మీకు అర్థమవుతుంది. సహజంగా లోకంలో ప్రసిద్ధిగాంచినది, ఇది మనం సామాన్యాన్ని విశేషణం చేత, ఇందులో మొదటి వాక్యం విశేషం, రెండవది సామాన్యం. కాబట్టి మనకి ఏ సహాయం లేకుండా కూడా మనకి సామాన్యం అనేది విశేష వాక్యాన్ని సమర్థించి చెప్పడం జరిగింది. ఇంకో ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఆంజనేయుడు సముద్రాన్ని లంఘించాడు, మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆంజనేయుడు సముద్రాన్ని లంఘించాడు, ఇది మొదటి వాక్యం అనేది విశేషం. అలాగే మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా, ఇది రెండవ వాక్యం అనేది సామాన్యం. సో ఇక్కడ మనము సామాన్యాన్ని విశేషం చేత కానీ విశేషాన్ని సామాన్యం చేత కానీ సమర్థించి చెప్తున్నాం. కాబట్టి దీన్ని మనము అర్ధాంతరన్యాసాలంకారము అని అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్, ఉపమాన ఉపమేయ వాక్యాల వేరు వేరు ధర్మాలను బింబ ప్రతిబింబ భావంతో తెలుపుట. ఫస్ట్ వన్ శ్లేష, సెకండ్ వన్ ఉత్ప్రేక్ష, థర్డ్ వన్ స్వభావోక్తి, ఫోర్త్ వన్ దృష్టాంత. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. దృష్టాంత అలంకారము ఉపమాన ఉపమేయ వాక్యాల వేరు వేరు ధర్మాలను బింబ ప్రతిబింబ భావంతో తెలుపుట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే, ఓ రాజా నీవే కీర్తివంతుడవు, చంద్రుడే కాంతివంతుడు. ఈ వాక్యంలో మనకు రాజు యొక్క కీర్తి ఎంతో గొప్పదని, అదేవిధంగా చంద్రుడే కాంతివంతుడని మనం చెప్పడం జరిగింది. సో రాజు కీర్తి, చంద్రుని కాంతి నలుదిక్కులా వ్యాపిస్తుంది. కాబట్టి ఈ విధంగా బింబ ప్రతిబింబ భావంతో మనము తెలిపాము. కాబట్టి దీన్ని మనము దృష్టాంతాలంకారం అని అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్, వేగంగా గంగ ప్రవహిస్తుంది, ఇందులో ఉన్నటువంటి అలంకారాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ శ్లేషాలంకారము, సెకండ్ వన్ ఉత్ప్రేక్ష అలంకారము, థర్డ్ వన్ చేకానుప్రాస అలంకారము, ఫోర్త్ వన్ లాఠానుప్రాస అలంకారము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. నేను ఆల్రెడీ దీని గురించి స్టార్టింగ్లోనే వివరించాను. అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వెంటనే రావడం ఏమని చెప్పాను? చేకానుప్రాస అలంకారము. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వేగంగా గంగ ప్రవహిస్తుంది, ఇందులో ఉన్నటువంటి అలంకారము చేకానుప్రాస అలంకారము. అర్ధభేదం గల రెండు హల్లులు జంట వ్యవధానం లేకుండా వెంటనే ప్రయోగించబడితే దాన్ని చేకానుప్రాస అలంకారం అని అంటామని చెప్పాను కదా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువు అనేకులకు అనేక విధాలుగా చెప్పుట లేదా భావించుట ఏమవుతుంది? ఫస్ట్ వన్ వ్యాజస్తుతి, సెకండ్ వన్ అర్ధాంతరన్యాసం, థర్డ్ వన్ శ్లేష, ఫోర్త్ వన్ ఉల్లేఖనం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ కామెంట్ చేస్తారా? సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఒక వస్తువు అనేకులకు అనేక విధాలుగా చెప్పడం లేదా భావించడాన్ని మనము ఉల్లేఖ అలంకారం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే, శ్రీరాముడు పెంపకంలో తల్లిగా, పోషించడంలో తండ్రిగా, వ్యాధుల్లో వైద్యుడిగా, ఆపదలో రక్షకుడు. అర్థం కాలే కదా. శ్రీరాముడు పెంపకంలో తల్లిగా, అలాగే పోషించడంలో తండ్రిగా, వ్యాధుల్లో వైద్యుడిగా, ఆపదలో రక్షకుడు. సో ఇన్ని విధాలుగా శ్రీరాముడు మనకి హెల్ప్ చేస్తున్నాడు. కాబట్టి ఈ విధంగా అనేక రకాలుగా మనము చెప్పడాన్ని ఉల్లేఖనమని అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, అడిగేదనని కజబడి జనునడిగి డాష్ అంటారు. ఫస్ట్ వన్ యమకము, సెకండ్ వన్ వృత్యానుప్రాసము, థర్డ్ వన్ లాటానుప్రాసము, ఫోర్త్ వన్ అంత్యానుప్రాసము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వృత్యానుప్రాస అలంకారము. ఇక్కడ అడిగేదనని కడువడి జనుని అడిగి, అడిగే డి ఒకటి ఉందా, అలాగే కడువడి ఇక్కడ జవడి ఇచ్చాడండి, ఇది జా కాదు డా, కడువడి ఇక్కడ డా ఒకటి ఉంది, ఇక్కడ ఒక డా ఉంది, అలాగే డి ఇక్కడ ఒక డి ఉంది. సో ఇదంతా కూడా మనకి ఏ విధంగా వచ్చింది, ఒక వాక్యంలో పాదంలోని పద్యంలో ఒకే అక్షరం అనేక సార్లు వస్తే దాన్ని వృత్యనుప్రాస అలంకారము అంటారు. ఈ డా అనేది ఇక్కడ ఒకసారి వచ్చింది, ఇక్కడ ఒకసారి వచ్చింది, ఇక్కడ ఒకసారి వచ్చింది, ఇక్కడ ఒకసారి వచ్చింది, మొత్తం 4 సార్లు వచ్చింది. కాబట్టి ఒకే వాక్యంలోని పాదంలో పద్యంలోని ఒకే అక్షరం అనేక సార్లు వస్తే దాన్ని మనము వృత్యనుప్రాస అలంకారం అని అంటారు. ఓకే, క్లియర్ అయింది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. నిప్పులో పడితే కాలు కాలుతుంది. ఫస్ట్ వన్ చేకానుప్రాసమా, సెకండ్ వన్ లాటానుప్రాసమా, థర్డ్ వన్ అంత్యానుప్రాసమా, ఫోర్త్ వన్ ముక్త పదగ్రస్తమా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. చేకానుప్రాస అలంకారము. అర్ధభేదంతో హల్లుల జంట వెంటనే ప్రయోగించబడితే అది చేకానుప్రాస అలంకారము అవుతుంది. కాలు కాలు చూసారా, ఇక్కడ అర్థాల్లో భేదం ఉంది. ఇక్కడ నిప్పులో పడితే కాలు అనేది మన కాలుని చెప్తుంది, అలాగే ఇక్కడ కాలు అనేది కాలుతుంది అంటే కాలిపోతుంది అని అర్థం వస్తుంది. సో అర్ధభేదం ఉంది, కానీ హల్లుల జంట వెంటనే ప్రయోగించబడింది. సో ఇది మనకి చేకానుప్రాస అలంకారము అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. నగారా మోగిందా నయగారా దుమికిందా అలంకారము. ఇందులో ఉన్నటువంటి అలంకారం ఏది? సో ఫస్ట్ వన్ లాఠానుప్రాస అలంకారము, సెకండ్ వన్ అంత్యానుప్రాస అలంకారము, థర్డ్ వన్ యమకము, ఫోర్త్ వన్ దీపకము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇది ఎలా చదువుతాము, నగారా మోగిందా, దీని కింద ఇది నయగారా దుమికిందా, ఈ గింద అనేది మనకి సేమ్గా వస్తున్నాయి. సో మనకేంటి, పదం చివర కానీ పాదం చివర కానీ ఒకే అక్షరం వస్తే అది మనకి అంత్యానుప్రాస అలంకారము అవుతుంది. సో ఎక్కువగా మనకి సినిమా పాటల్లో ఇలాంటివి వస్తుంటాయి కదండి. సో ఇటువంటి అలంకారాన్ని మనము అంత్యానుప్రాస అలంకారం అంటారు. కొందరికి 2 కాళ్ళు, రిక్షా వాళ్ళకి 3 కాళ్ళు, ఉన్న వాళ్ళకి 4 కాళ్ళు. సో ఇవన్నీ కూడా లు 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 లు. సో మనకి మహేష్ బాబుది ఏదో ఒక సినిమాలో డైలాగ్ ఉందండి, వస్తా చేస్తా ఇస్తా స్థా 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 అంటాడు కదా. సో అదేవిధంగా ఇక్కడ మనకి హల్లు అనేది చివరి పదంలో కానీ పాదం చివర కానీ ఒకే అక్షరం అలా వస్తూ రిపీట్ అవుతూ ఉంటే దాన్ని మనము అంత్యానుప్రాస అలంకారం అని అంటారు. ఏంటి, సరిలేరు నీకెవరు అనుకుంటా ఆ సినిమాలో ఉంది కదా. సో ఆ డైలాగ్ని మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, సో మీకు అంత్యానుప్రాస అలంకారం అంటే ఓకే, మీకు ఐడియా వచ్చేసింది. సో నెక్స్ట్ క్వశ్చన్. మా పొలంలో మొత్తం బంగారం పండుతుంది. ఫస్ట్ వన్ అతిశయోక్తి అలంకారము, సెకండ్ వన్ స్వభావోక్తి అలంకారము, థర్డ్ వన్ ఉల్లేఖము, ఫోర్త్ వన్ రూపకము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏం లేదు ఫ్రెండ్స్, మనము బోర్ కొట్టకుండా ఉండాలి అంటే మనకి నచ్చినటువంటి వేలో మనము టీచ్ చేయాలి, అలాగే నేర్చుకోవాలి. సో అప్పుడే మీకు బోర్ కొట్టకుండా ఉంటుంది, మంచి నాలెడ్జ్ కూడా మీరు సంపాదించుకోగలుగుతారు. సో ఇక్కడ మనకి మా పొలంలో మొత్తం బంగారం పండుతుంది అనేది అతిశయోక్తి అలంకారము. అతిశయోక్తి అలంకారం అంటే ఏంటి, దీన్నే మనము అర్ధాలంకారం అని కూడా అంటారు. గోరంతల్ని కొండంతలు చేసి వర్ణిస్తే అది అతిశయోక్తి అలంకారం అండి. సో చాలామంది కొంచెం ఎక్కువగా పొగుడుతున్నారు రత్న మేడంని. అంటే మేడం గారు స్మైల్ బాగుంటుంది, మేడం గారు అంటే ఏంటి ఎలా చెప్పాలి, సో వాయిస్ బాగుంటుంది అని కొంచెం పొగిడితే పర్లేదు, మరీ ఎక్కువగా పొగిడితే దాన్ని మనము అతిశయోక్తి అని అంటాం కదా. సో ఇటువంటి సమయాల్లో మనము గోరంత దాన్ని కొండంతలుగా చేసి వర్ణిస్తే దాన్ని మనము అతిశయోక్తి అలంకారము అంటారు. చుక్కలు తలపువ్వులుగా అక్కజముగా మేను పెంచి ఎంబర వీధిన్ వెక్కసమై చూపట్టిన అక్కోమలి మదమునొందే ఆత్మస్థితిలోన్ మొల్ల రామాయణంలోంచి ఈ పద్యం అండి. సో మనకి ఈ విధంగా ఉన్నదాన్ని ఎక్కువగా చేసి చెప్తే అది మనకి అతిశయోక్తి అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. బ్రతుకు బాటలో గెలుపు ఓటములు సహజము. ఇది ఫస్ట్ వన్ దృష్టాంతాలంకారమా, సెకండ్ వన్ రూపకాలంకారమా, థర్డ్ వన్ శ్లేషాలంకారమా, ఫోర్త్ వన్ ఉపమాలంకారమా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. రూపకాలంకారము అంటే ఏంటి? ఉపమాన ఉపమేయానికి భేదం ఉన్నా కూడా లేనట్టు చెప్తే రూపకాలంకారం అని ఆల్రెడీ నేను చెప్పాను కదా. సో మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను కాబట్టి బ్రతుకు బాటలో గెలుపు ఓటములు అనేవి సహజము. ఇక్కడ గెలుపు ఓటములు, ఇక్కడ మనకి బ్రతుకు ఆట అనేది ఉపమేయము, గెలుపు ఓటములు అనేవి ఉపమేయానికి ఉపమానము. ఇక్కడ మనకి ఉపమేయానికి ఉపమానానికి భేదం ఉంది కానీ లేనట్టు చెప్తున్నారు కాబట్టి మనం దీన్ని రూపకాలంకారం అని అంటారు. సో మీకు అర్థమైందా? ఉపమాన ఉపమేయానికి భేదం లేకున్నా కూడా ఉన్నా కూడా లేనట్లు చెబితే రూపకాలంకారము అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. మన సుభద్ర సుకృత మహిమ ఏమనవచ్చు? మన సుభద్రమయ్యే మన కునిపుడు. సో ఫస్ట్ వన్ యమకాలంకారము, సెకండ్ వన్ లాఠానుప్రాసాలంకారము, థర్డ్ వన్ వృత్యానుప్రాసాలంకారము, ఫోర్త్ వన్ అంత్యానుప్రాసాలంకారము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఆల్రెడీ దీని గురించి నేను మీకు వివరించాను. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. యమకము. మన సుభద్ర మనసు భద్రమయ్యే. సో చూసారా ఇక్కడ మనకి ఇక్కడ సుభద్ర అనేది నేమ్ వస్తుంది, ఇక్కడ సుభద్ర మనసు అనేది మనకి వేరేగా భద్రమయ్యే అంటే భద్రంగా ఉంచు అని అర్థం వస్తుంది. అంటే ఏంటి? హల్లుల జంట అనేది అర్ధభేదంతో ప్రయోగించబడ్డాయి. అర్ధభేదంతో కూడిన పదాలు మళ్ళీ మళ్ళీ ప్రయోగిస్తే దాన్ని మనము యమకాలంకారం అని అంటారని ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్. లేమా ధనుజుల గెలవగా లేమా నీవేల కడిగి లేచితి విటురా. ఫస్ట్ వన్ లాటానుప్రాసము, సెకండ్ వన్ వృత్యానుప్రాసము, థర్డ్ వన్ అంత్యానుప్రాసము, ఫోర్త్ వన్ యమకము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఇది కూడా మనకి యమకాలంకారం అండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, నేను ఇప్పుడే చెప్పాను కదా. సో నెక్స్ట్ క్వశ్చన్. వంగిన చెట్టు కొమ్మ గొడుగు పట్టినదా డాష్ అలంకారము. ఫస్ట్ వన్ ఉల్లేఖము, సెకండ్ వన్ ఉత్ప్రేక్షము, థర్డ్ వన్ రూపకము, ఫోర్త్ వన్ దీపకము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఏం చెప్పాను నేను మీకు? ఊహ ప్రధానమైనది ఉత్ప్రేక్ష. కాబట్టి వంగిన చెట్టు కొమ్మ గొడుగు పట్టినదా, వంగిన చెట్టు అనేది చెట్టు కొమ్మ అనేది గొడుగు పట్టినదా అన్నంతలా ఉందటండి. సో మనకి గోరంత దాన్ని కొండంతగా చేసి చెప్తున్నారు కాబట్టి మనకి ఇది ఉత్ప్రేక్షాలంకారము అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. మా విడాకులు తెచ్చి ఇవ్వండి డాష్ అలంకారము. ఫస్ట్ వన్ శ్లేషాలంకారమా, సెకండ్ వన్ దీపకాలంకారమా, థర్డ్ వన్ సందేహమా, ఫోర్త్ వన్ భ్రాంతిమత అలంకారమా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. శ్లేషాలంకారం అండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే నానార్థాలు కలిగి ఉండే అలంకారాన్ని మనము శ్లేషాలంకారం అని అంటాము. మా విడాకులు. సో ఇక్కడ మా విడాకులు అంటే మా ఇద్దరికి విడాకులని అర్థము, అలాగే మా విడాకులు అంటే మామిడాకులు అని కూడా అర్థం వస్తుంది. సో నానార్థాలు ఉన్నాయి కాబట్టి దీన్ని మనము శ్లేషాలంకారం అని అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. అత్తమ్మ రత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది డాష్ అలంకారము. ఫస్ట్ వన్ చేకానుప్రాసమా, సెకండ్ వన్ యమకమా, థర్డ్ వన్ వృత్యానుప్రాసమా, ఫోర్త్ వన్ లాఠానుప్రాసమా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఏం చెప్పాను నేను మీకు? ఆల్రెడీ ఇది కూడా చెప్పేశానండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అత్తమ్మ రత్తమ్మ కోసం కొత్త దుత్తలో తా 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 తా. సో చూసారా, ఇవన్నీ కూడా ఒకే వాక్యంలోని పాదంలో పద్యంలో కానీ ఒక వాక్యంలో కానీ ఒకే అక్షరం అనేక సార్లు పునరావృతమైంది. సో దీన్ని మనము వృత్యానుప్రాస అలంకారం అని అంటాము. సో ఎక్కడితో అయితే మనకి అలంకారాలు టాపిక్ నుంచి ఒక 30 క్వశ్చన్స్ని మనం ఈజీగా నేర్చుకున్నామండి. చాలా సింపుల్గా కూడా నేర్చుకున్నాము. మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడం నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేడం గారు మీరు బాగా చెప్తున్నారు, సో ఇలానే కంటిన్యూ చేయండి అని. మీరు ఎంత సపోర్ట్ చేస్తే
చూస్తే నాకు అంత హ్యాపీ ఫీల్ అవుతాను. అలాగే ఇంకా చాలా వీడియోస్ నాకు చేయాలని కూడా అనిపిస్తుంది. అలాగే ఇంకా నా ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా ప్రతి వీడియో కూడా మీకు ఇంపార్టెంట్. అవి మీకు నోటిఫికేషన్స్ రూపంలో రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ ఉండండి. మీ లైక్స్ అనేవి నాకు సపోర్టివ్గా ఉంటుంది. వీలైతే కనీసం మీ ఫ్రెండ్స్కి ఒకరిద్దరికైనా సరే ప్లీజ్ రికమెండ్ చేయండి నా వీడియోస్ని. చూడండి మేడం గారు బాగా చెప్తున్నారని. సో ఖచ్చితంగా ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ అయినా కావాలి అనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే చాలామంది అడుగుతున్నారు మేడం గారు లింక్స్ సెండ్ చేయండి వీడియో లింక్స్ అంటే. ప్లీజ్ ఫ్రెండ్స్ అలా అనకండి. ఎందుకు అంటే నాకు టైం చాలా తక్కువ ఉంటుంది కదా. నేను ఇంటిని మెయింటైన్ చేస్తూ అలాగే ఈ వీడియోస్ని మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం, అంత ఈజీ కాదు. సో నాకు అంత టైం ఉండట్లేదు. నేను చేయగలిగేది అయితే మాత్రం నన్ను అడగండి ఖచ్చితంగా. మీరు చేయగలిగేది కూడా మాత్రం నన్ను మాత్రం అడగండి, మీరే చేసుకోండి. ఎందుకంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటేనే చాలా పర్ఫెక్ట్గా అండ్ కరెక్ట్గా కూడా ఉంటుంది. సో మంచి మార్క్స్ కూడా మనము స్కోర్ చేసేయచ్చు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై ఫ్రెండ్స్.